ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి సజీవంగా, క్షేమంగా, విశ్వాసంలో స్థిరంగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. 2026 సంవత్సరం ఆరంభంలోనే ఉన్నాం. సంవత్సరం అంతటి కొరకు కావాల్సిన డైరెక్షన్ మాకు దయచేయండి. మా ఆత్మ జీవితాన్ని సరైన దిక్కులో మీరు నడిపించవలసిందని, సకాలంలో మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించండి, మమ్మల్ని సరిచేయండి, మా విశ్వాసంలో ఉండేటువంటి లోపాన్ని తీర్చండి. అంతకంతకు మమ్మల్ని మీకు చేరువ చేయండి. మిమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రేమించేవారుగా చేయండి. సమయాన్ని దీవించవలసిందని, అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. 61వ పాట. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, స్థిరపరచిన నా ప్రభున్ పొగడినే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, ప్రభు మన్నన తోడని దరిన్ చేర్చినన్ క్షమించితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు, కృంగియుండు వేళలో పైకి లేవనెత్తితివి, పైకి లేవనెత్తితివి. కృంగియుండు వేళలో పైకి పైకి లేవనెత్తితివి. భంగపరచు సైతాను గెలిచి విజయమిచ్చితివి. నమ్మకమైన నా ప్రభు, నిన్ను నే స్తుతింతును,
నమ్మకమైన నా ప్రభు నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. నాకాశ్రయ శైలమై కోటగా నీవుంటివి, కోటగా నీవుంటివి. ప్రాకరంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. సత్య సాక్షివై ఉండి నమ్మదగిన వాడవై, నమ్మదగిన వాడవై. నిత్యుడౌ మా దేవుడా ఆమేనను చూపాడేదా, నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును, నిన్ను నే స్తుతింతును. నమ్మకమైన నా ప్రభు. 93వ పాట. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాను నీ అడుగు జాడలలో
నడచుటకు నన్ను పిలచితివి. నారుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై. మరణ శరీరము మార్పునంది మహిమ శరీరము పొందుటకై. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను.
వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1-5 వచనాలు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలుడు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మిమ్మల్ని ప్రేమించడం ఎంత ప్రధానమైందో, మొట్టమొదటి ముఖ్యమైన ఆజ్ఞ మాకు మీరు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఉన్నాం. ఈ సంవత్సరం అంతా మేము ఎలా జీవించాలో మాకు చక్కని డైరెక్షన్ దయచేయండి. మేము చేసేవన్నీ మిమ్మల్ని ప్రేమించబట్టి చేయడానికి సహాయం చేయండి. మీ పట్ల మాకుండే ప్రేమను నూతనపరచండి, వృద్ధి చేయండి. ఆ ప్రేమ మాలో స్థిరంగా ఉన్నట్లు మాకు స్థిరమైన మనస్సు దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను అనుకోలేదు రాజేంద్ర ప్రసాద్ గారు ఆరాధనలో ఇదే వాక్యం చదివారు అని. దేవుడు పదే పదే చెబుతున్నాడు అని అంటే మనతో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు అన్న సంగతి అర్థమవుతూ ఉంది. ఎఫెసీ సంఘం చాలా విషయాల్లో మంచిగా ఉంది. క్రియలున్నాయి, దేవుని కోసం చేసే సత్క్రియలు. దేవుని నామ నిమిత్తం కష్టపడుతూ ఉన్నారు. వారికి వచ్చే కష్టాలు, ఆపదల్లో వారు సహిస్తూ ఉన్నారు. అదే సమయంలో సత్యం పక్షంగా ఎంత రోషంగా ఉన్నారు అంటే దుష్టులను సహించట్లేదు. అపోస్తలు కాకుండానే తమ అపోస్తలను చెప్పుకునే దొంగ అపోస్తకులను, అబద్ధికులను అపోస్తకులను పరీక్షించి కనుగొన్నారు. సహనం కలిగి నామ నిమిత్తం భారం భరించారు, అలసిపోలేదు. సాధారణంగా అలసట వస్తుంది, ఒత్తిడి ఎక్కువయ్యే కొద్దీ, కానీ వారు అలసిపోలేదు. సో ఈ విషయాలన్నీ వారిలో మెచ్చుకుని అన్నాడు, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. అయినా సరే నీ మీద తప్పు ఒకటి మోపాలి. ఏంటి అంటే, మొదట నా పట్ల నీకున్న ప్రేమను వదిలేసావు అని 3 పనులు చేయమని చెప్పాడు. నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకున్నాడు, రిమెంబర్ అన్నాడు. రెండవది మారు మనసు పొందు, రిపెంట్ అన్నాడు. మూడవది మొదటి క్రియలను చేయము అన్నాడు. రీడూ ఆర్ రెజ్యూమ్ అన్నాడు. ఆ మొదటి క్రియలు మళ్ళా చెయ్యి అన్నాడు. అట్లా చేస్తే నువ్వు మారు మనసు పొందితే సరి, లేకపోతే ఎదుకు వచ్చే దీపస్తంభాన్ని దాని చోట నుంచి తీసివేస్తాను అన్నాడు. ఎఫెసీ పట్టణం చాలా సంపన్నమైన విస్తారమైన వ్యాపారం జరిగే కేంద్రంగా ఉండేది. ఒక నది, కేస్టర్ అనే నదీ తీరం నుండి రేవు పట్టణం అది. ఇప్పుడు మీరు చూస్తే సముద్రం అంటారో నది అంటారో, అక్కడికి
ఈ రేవు, అంతకుముందు ఉండే రేవు 2 మైళ్ళు దూరం ఉందంట ఇప్పుడు. అంటే ఇదంతా ఏమైపోయింది? ఇసుకతో పూడుకుపోయి, ఇసుక వచ్చి పూడుకుపోయి రేవు 3.5 కిలోమీటర్ల దూరంకి వెళ్ళిపోయిందంట. 2 మైళ్ళు అంటే 3.2 కిలోమీటర్స్. ఇది ఒకసారి జరిగింది కాదు. ఇసుక కొంచెం పేరుకుపోయి అలా దాన్ని రేవు పట్టణం కాకుండా చేసేసింది. నీకుండే మొదటి ప్రేమను వదిలేసావు అంటున్నాడు. ఇది సడన్గా జరిగింది కాదు. చిన్ని పాపాలు పేరుకుపోయి ప్రభు పట్ల ఉండే ప్రేమను వదిలేసేటట్లు జరిగింది. మంచి సంఘం, సత్యం పక్షంగా రోషంగా ఉండే సత్య సిద్ధాంతాన్ని నమ్మే సంఘం, ప్రభు కోసం కష్టపడి క్రియలు చేసి శ్రమలను సహించే సంఘం, ఏది పడితే అది నమ్మదు, ఎదిగిన సంఘం, పరీక్షించే సంఘం, అబద్ధికులను కనుగొనే సంఘం, భారం భరించే సంఘం, ఆయన నామం నిమిత్తం అలసిపోని సంఘం. కానీ ప్రభు పట్ల ప్రేమను కోల్పోయిన సంఘం. ఒక ఖచ్చితమైన సంగతి ఏంటంటే, ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే, మీ మధ్యలో దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. దీపస్తంభం అంటే సంఘం. ఆ మధ్యలో సంఘమే లేకుండా అయిపోయిందనమాట ఆ ఊర్లో. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రేమ లేకుండా ఏం చేసినా అంగీకారం కాదు. కానీ ప్రతి భార్య ఇదే అంటది, ప్రతి భర్త ఇదే అంటాడు. ఎక్కువ శాతం స్త్రీలు అనే మాట ఇది. నన్ను పట్టించుకోవట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, నాతో ప్రేమగా ఉండట్లేదు అంటాడు. భర్త ఏమంటాడు? కష్టపడేది అంత నీకోసం కాదా? నిద్రాహారం లేకుండా నేను ఎంత శ్రమ పడుతూ నీకు నీ బిడ్డల కోసం నేను ఎంత పోగేస్తా ఉంటే ఎవరి కోసం కష్టపడుతున్నాను అనుకుంటున్నావు అంట. భార్య ఏమంటది? అవన్నీ నాకు అక్కర్లా, మీరు నాకు ఏవేవో తేకపోయినా పర్వాలా, నన్ను ప్రేమించండి, నాతో ఉండండి, నాకు సమయం ఇవ్వండి, నాకు మీరు తెచ్చేది కాదు, మీరు కావాలి నాకు అంటది. నేను అలా అన్నవాళ్ళు చెప్పండి, నిజంగానే కనీసం పైకి అన్నపైన మనసులో భావించారా లేదా? మనిషికే ప్రేమ లేకుండా ఏవేవో చేస్తే ఇష్టం అవ్వదే. దేవునికి అంతరంగం కూడా తెలుసు కదా. మరి అలాంటప్పుడు దేవుడు, నువ్వేదో కానుకలు ఇస్తున్నావు కాబట్టి ఓకే, నువ్వేదో కష్టపడి సేవ చేస్తున్నావు కాబట్టి ఓకే, నువ్వు నామ నిమిత్తం కొన్ని పనులు చేస్తూ మందిరంలో పరిచయం చేస్తున్నావు కాబట్టి ఓకే అంటాడా? మనం చేసే ప్రతిదీ కూడా ప్రేమలో ముంచి ప్రేమను బట్టి చేయాలన్నమాట. ప్రేమతో మన భావాలు, మన మంచి క్రియ వెనకాల ఉండే ఉద్దేశాలన్నీ నింపబడి ఉండాలన్నమాట. ఎవ్రీథింగ్ వీ డూ షుడ్ బి మోటివేటెడ్ బై అవర్ లవ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు పట్ల ప్రేమ ఈ పనులన్నీ చేయడానికి మనల్ని ప్రేరేపించాలి. అంతేగాని ప్రేమ లేకుండా ఇవేమో యథావిధిగా కార్యక్రమాలు జరిగిపోవడం దేవుడు అంగీకరించడు. అదే యాంత్రికం అంటాం. ప్రేమ లేకుండానే పనులు జరిగిపోవడం ఏమంటాం? యాంత్రికం అన్నమాట. ప్రతిసారి ప్రేమ ఉండేనా మీరు వంటలు ఉండేది? అంత ఆలోచించి ప్రేమగా శ్రద్ధగా చేస్తారా? లేదు. తెల్లవారింది, టిఫిన్ టైం అయింది, బాగున్నా బాగోపోయినా, ఇష్టంనా లేకపోయినా తప్పదన్నట్టు లేచి కసురుకుంటా ఏదో ఒకట్లే అని ఫుల్గానే పెడతారు. కానీ అది ప్రేమలో ముంచి తేల్చింది కాదు. సో అర్థమవుతుంది కదా మనం మాట్లాడుకునే సంగతి. చాలా మంచి పనులు చేయగలం యాంత్రికంగా, అలవాటుగా. కానీ ప్రేమతో చేస్తే అవన్నీ వాటి విలువే వేరు. సో దేవుడు కోరేది ఏంటి అంటే,
నువ్వు కష్టపడుతున్నావు, ఎన్నో క్రియలు చేస్తున్నావు, సహిస్తున్నావు, దుష్టులను నువ్వు గుర్తుపట్టి వారిని పరీక్షించి అబద్ధికులైన మోసగాండ్రైన అపోస్తలులను గుర్తుపడుతున్నావు. నువ్వు సహనం కలిగావు, నా నామ నిమిత్తం భారం భరిస్తున్నావు, అలసిపోలేదు. ఇదంతా నేను ఎరుగుదును, ఆయనను. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. ఏంటో తప్పు? మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి అంటున్నాడు. సాధారణంగా పాపం జంప్ చేయదు, పాదులాగా నెమ్మదిగా వ్యాపిస్తుంది. సిన్ డస్ నాట్ లీప్ బట్ ఇట్ క్రీప్స్ అంటారు. సిన్ డస్ నాట్ లీప్ అంటే జంప్ చేయడం. సిన్ డస్ నాట్ లీప్ బట్ ఇట్ క్రీప్స్ అంటాడు. పాగుతుంది, నెమ్మదిగా పాగుతుంది. అది ఎఫెసీ పట్టణం రేవు పట్టణం ఏమైపోయింది? 3 కిలోమీటర్లు మొత్తం ఇసుకతో నిండిపోయింది. మొన్న నేను నెల్లూరు దగ్గర వాకాడు అని ఒక ఊరు వెళ్ళాం. హగాయి సెమినార్లో మాట్లాడిన తర్వాత వారందరూ కలిపి సముద్ర గట్టుకు తీసుకెళ్ళారు. నాకు చాలా బ్యాక్ వాటర్స్ అవి ఉన్నాయి. చాలా ఖర్చు పెట్టి అక్కడికి పేరుకుపోయేటువంటి ఇసుకను డ్రెడ్జింగ్ ద్వారా ఎప్పటికప్పుడే అది తీసేస్తారంట, లేకపోతే పుడుగుపోతుందంట ప్రాంతం అంతా. బకింగ్హామ్ కెనాల్ అని ఇంగ్లీష్ వాళ్ళు మెడ్రాస్ నుండి కల్కటా వరకు కాలువ తవ్వారు. చాలా వస్తు రవాణా కాలువలో జరిగేది. ఎక్కడి నుంచి ఎక్కడికి? మెడ్రాస్ నుండి కల్కటా వరకు. మరి ఇప్పుడు ఏదైనా అడిగా నెమ్మదిగా పూడుకుపోయింది. అక్కడక్కడ చిన్న చిన్న స్ట్రిప్స్లా ఉన్నాయి, కానీ కాలువ మొత్తం లేదు. ఇప్పుడు ప్రేమ ఆకస్మికంగా పోదు, నెమ్మదిగా ఆవిరైపోద్ది అన్నమాట, పుడిగిపోద్ది అన్నమాట, ఆ ఫ్లో ఆగిపోద్ది అన్నమాట. అందుకే అంటాడు పరమగీతాలు 2:15 పరమగీతాలు 2:15 అంటున్నాడు, మన ద్రాక్ష తోటలు పోత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. పోత టైం అండి ద్రాక్ష తోట. చక్కగా పూత వచ్చిందంటే చక్కగా ఫలం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈలోగా ఏం జరుగుతుంది? నక్కలు వచ్చి పాడు చేసేస్తూ ఉన్నాయి. గుంట నక్కలు ద్రాక్ష తోటను చెరుపుతున్నాయంట. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి అంటున్నాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రభు పట్ల, మన కోసం ప్రాణం పెట్టి మనల్ని మొదట ప్రేమించిన ప్రభు పట్ల మనం ప్రేమ కలిగి ఉండడానికి అడ్డొచ్చే గుంటనక్కల్ లాంటి చిన్ని పాపాలను పట్టుకోవాలి. మనం పాడు చేయకుండా, తోటను చెరపకుండా పట్టుకోవాలి మనం. అందుకే అన్నాడు సామెతలు 4:23 సామెతలు 4:23 నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. హృదయం కేంద్రం, జీవధారలు బయలుదేరే కేంద్రం. నీ తలంపులు, నీ ఊహలు, నీ నిర్ణయాలు, నీ చూపులు, నీ మాటలు, నీ ప్రవర్తన ఇక్కడి నుంచి బయలుదేరుతూ ఉంది, దీన్ని బట్టి బయలుదేరుతూ ఉంది అన్నీ కూడా. అందువల్ల హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పదాలు చూడండి,
అన్నిటికంటే ముఖ్యంగా హృదయంను భద్రంగా కాపాడు. అన్నిటికంటే అంటే నువ్వు బంగారాన్ని దాచిన దానికంటే, ఇళ్ల పట్టాలు దాచిన దానికంటే, నీ నోట్ల కట్టలు భద్రపరిచిన దానికంటే కూడా ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోమంటున్నాడు. ఎందుకు? దీంట్లో నుంచి జీవధారలు బయలుదేరుతున్నాయి. గుంట నక్కలను పట్టుకొనిడి అంటున్నాడు. ద్రాక్ష తోటలోని చెరుపు గుంట నక్కలను పట్టుకోండి అంటున్నాడు. కాబట్టి క్రీస్తు పట్ల ప్రేమ నెమ్మదిగా చిన్ని చిన్ని పాపాల వల్ల మనం పోగొట్టకుండా, అలా పోగొట్టే గుంట నక్కల లాంటి పాపాలను మనం పట్టుకోవాలి, వాటిని పాడు చేయకుండా అడ్డుకోవాలి. జాన్ ఓవెన్ అనేటువంటి ఆక్స్ఫర్డ్లో ఛాన్సలర్గా పనిచేసినటువంటి గొప్ప భక్తుడు, ప్యూరిటన్ అని అన్నాడు. కొలసి 3:5 ప్రకారం, కావున భూమి మీద మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అన్నాడు కదా. దాన్ని బేస్ చేసుకుని ఆయన రాసిన మాటలు వినండి. డూ యూ మోటిఫై? మీరు చంపుతారా? వేటిని? జారత్వాన్ని, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి అంటున్నాడు. డూ యూ మోటిఫై? డూ యూ మేక్ ఇట్ యువర్ డైలీ వర్క్? ఇలా పాపాన్ని చంపడం అనేది అనుదినం చేస్తూ ఉన్నారా? ఇది మీకు అనుదిన పనిలాగా ఉందా? బీ ఆల్వేస్ అట్ ఇట్ వైల్స్ట్ యు లివ్. నువ్వు బ్రతికినంత కాలం పాపాన్ని ఏం చేయాలి? అణిచివేయడం కాదు, చంపివేయాలి మన శరీరంలో ఉండే పాపాన్ని. కాజ్ సీజ్ నాట్ ఎ డే ఫ్రమ్ దిస్ వర్క్. ఏ రోజు కూడా ఈ పని నుండి విశ్రమించొద్దు అంటున్నాడు. లేదా ఈ పనిని ఆపొద్దు ఏ రోజు కూడా. ఏ పని? పాపాన్ని చంపడం అనే పని. మళ్ళీ చదువుతున్నాను. కావున భూమి మీద మీ అవయవములను అనగా, ఈ అవయవాల్లో ఉండేటువంటి జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. అని అంటాడు. ఫేమస్ స్టేట్మెంట్ ఆయనది, బీ కిల్లింగ్ సిన్ ఆర్ ఇట్ విల్ బీ కిల్లింగ్ యూ అని. పాపాన్ని చంపుతూ ఉండండి, లేదా అది మిమ్మల్ని చంపుతూ ఉంటుంది అని. తాచుపాము మీకు లోపలికి వచ్చిందన్న సంగతి మీరు గుర్తించారు. మీ ఇంట్లో గదిలోకి వచ్చేసింది. ఎవరో ఒకళ్ళే బతుకుతారు, మీరో అదో. అది మిమ్మల్ని చంపగలిగిన విషసర్పం. దాన్ని ఇష్యూ అంటే వెళ్ళిపోతుంది. అదేం చేస్తారు? నిర్లక్ష్య పెడితే మీకు ప్రమాదం. ఏం చేయాలి? దాన్ని చంపాలి. మిమ్మల్ని చంపక ముందే దాన్ని చంపాలి. చాలామంది కాటేసి ఒక ఇంట్లో అపాయం కలిగాక దాన్ని వేటాడి చంపుతారు. ఈలోగా ప్రమాదం జరిగిపోయింది. బీ కిల్లింగ్ సిన్ ఆర్ ఇట్ విల్ బీ కిల్లింగ్ యూ. పాపం ఎలాంటిది అంటే మోసకరమైంది. హెబ్రీ 3:13 చూడండి. పాపం భ్రమకు గురి చేస్తుంది మనల్ని. 3:13 అంటున్నాడు, మీరు ఆయన శబ్దం విని ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరచుకొని కూడా అని చెప్పాను గనుక. హెబ్రీ 3:13. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకున్నది. ఎలానగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసం అంత మటుకు గట్టిగా చేపట్టినట్లనే క్రీస్తులో పాలువారమై పొందుము. పాపం వలన కలుగు భ్రమ చేత. పాపం వల్ల ఏం కలుగుతుంది? భ్రమ కలుగుతుంది అంట. దాన్ని బట్టి ఏమవుతుంది? కఠినపరచబడతాం. హృదయం ఏమైపోద్ది? కఠినమైపోద్ది.
పాపం ఎలా భ్రమపరుస్తుంది, ఎలా మోసగిస్తుంది అంటే చిన్న చిన్నయే కదా, అప్పుడప్పుడే కదా, ఇది ఒకటే కదా, ఇది పెద్ద ప్రమాదానికి గురి చేయదులే, ఇలా మోసపుచ్చుతోంది, భ్రమపరుస్తోంది. దాన్ని బట్టి హృదయం కఠినమవుతూ ఉంది. కాబట్టి ఏమవుతుంది? భక్తుడిలా అంటాడు, లిటిల్ సిన్స్ యాడ్ అప్ టు బిగ్ ట్రబుల్. లిటిల్ సిన్స్ యాడ్ అప్ టు బిగ్ ట్రబుల్. చిన్న చిన్న పాపాలు పెద్ద సమస్యకు కారణం అవుతాయి. అందుకనే యాకోబు 1:15 యాకోబు అంటున్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ దురాశలు మరణానికి మాస్కులు లాంటివి. దురాశలేంటి? మరణం మారువేషంలో వచ్చింది, నెగనెగలాడుతూ. కొన్ని ఆకులు కీటకాలని ఆకర్షించి తినేస్తాయి. ఆకేంటి, తినడం ఏంటి అనుకుంటున్నారా? చూసారు ఎప్పుడన్నా? మనం అమెరికాలో చూసాం, ఒక మ్యూజియంలో ఆకులు, అవి చూడడానికి బాగా అట్రాక్టివ్గా ఉన్నాయి. కీటకాలు రాలుతూ ఉంటాయి కదా, అక్కడ ఒక రకమైన జిగురు ఉంటుంది, రంగురంగులుగా బాగా ఆకర్షిస్తుంది. అది రాలగానే ఈ జిగురు కొంచెం అవి వెంటనే ఎగరకుండా చేస్తుంది, ఈలోగా దాన్ని ఇలా ముడిచేసుకుంటుంది అనమాట. ఏమంటారు? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటారు వాటిని. కాబట్టి భక్తుడిలా అన్నాడు, అట్రాక్టివ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్ ఆర్ రియలీ ఎ మాస్క్ కవరింగ్ డెత్. అట్రాక్టివ్ ప్లెజర్స్ అంటే మనల్ని ఆకర్షించే సుఖాలు ఏది? అట్రాక్టివ్ ప్లెజర్స్ ఆఫ్ సిన్. ఈ ఆకర్షించే పాప సుఖాలు నిజానికి మరణం నెగనెగలాడుతూ ఆకర్షించే మాస్క్ అంట. అందువల్ల పాపాన్ని ఏం చేయాలి? చంపుతూ ఉండాలి. లేకపోతే ప్రభువుని మనం ప్రేమించకుండా అడ్డుకుంటాయి ఈ పాపాలు. ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ అంటే 613 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. వీటిల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది, మొదటిది ఏంటి చెప్పండి? నిన్ను వలె నీ పొరుగువాన్ని, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించడమే ప్రధానమైన ఆజ్ఞ అయితే నువ్వు నీ పొరుగువాడు అంతే. దీంట్లో దేవుడు లేడు, అక్కర్లా. ఆలోచించండి. ముఖ్యమైన ఆజ్ఞలో దేవుడు లేకపోతే అసలు ఆజ్ఞలు కూడా నువ్వు ఎందుకు పాటించాలి? దేవుడికి భయపడి కదా మనం లోబడేది, దేవుని ప్రేమించి కదా లోబడేది. మొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని నేను మిమ్మల్ని అడిగినట్టే యేసుక్రీస్తును ధర్మశాస్త్రోపదేశకుడు అడిగాడు. మత్తయి సువార్త 22:34 నుండి, మత్తయి 22:34 నుండి చదువుతున్నాను. ఆయన సద్దుకేయుల నోరు మూయించినని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకే ఆయన, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ అన్నాడు. ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. ఆ తర్వాత వస్తుంది నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలను, రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, 10 ఆజ్ఞలు 2 భాగాలు. మొదటి 4 ఆజ్ఞలు గాడ్ వర్డ్ కమాండ్మెంట్స్ అంటాం. దేవుని పట్ల మనిషి ఎలా ఉండాలి అని నిర్ణయించేవి.
మిగిలిన 6 మ్యాన్ వర్డ్ కమాండ్మెంట్స్ అంటాం. తోటి మనిషి పట్ల ఎలా ఉండాలి అని నిర్ణయించేవి మిగిలిన 6. మొదటి 4 పాటిస్తేనే తర్వాత 6 పాటించగలం. దేవుణ్ణి ప్రేమించినోడు ఇతరులను ప్రేమిస్తే ఏంటి, ప్రేమించకపోతే ఏంటి? దేవుడు అంటేనే లెక్కలేనోడు ఇతరులను ఎందుకు ప్రేమిస్తాడు? సో తోటి మనిషిని ప్రేమించగలిగే సామర్థ్యం కలిగేది దేవుని పట్ల ప్రేమ, దాన్ని బట్టే. కాబట్టి మొదటి ఆజ్ఞ సృష్టికర్త అయినా, అద్వితీయుడైనా, పరిశుద్ధుడైనా, త్రియేకుడైన దేవుణ్ణి ప్రేమించడం. అదే వదిలేస్తే మిగతా చేసే భక్తి పనులన్నీ యాంత్రికమే, అనంగీకారమే. దేవుడు అంగీకరించాడు. కాబట్టి చేసే ప్రతిదీ దేవుని ప్రేమించబట్టి చేయాలి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలేతివి వదిలేశారు. కానీ కార్యక్రమాలన్నీ జరిగిపోతూ ఉన్నాయి, పరిచర్లన్నీ జరిగిపోతూ ఉన్నాయి, బోధలు చక్కగా కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి సర్వింగ్ ద లార్డ్ is not a substitute for loving the Lord. దేవుని ప్రేమించడానికి దేవుని సేవ చేయడం బదులు కాదు. అని నిన్ను ప్రేమించుకుంటే ఎన్ని చేస్తాను, నువ్వు ఒప్పుకుంటావా అని అంటే నన్ను అంగీకరించడు. మనుషులమే మనమే ఒప్పుకోం కదా. దేవునికి కావాల్సింది, ఆయన మొదటగా ఆజ్ఞాపించింది ఆయనను ప్రేమించడం. అదే దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? యేసుక్రీస్తును ప్రేమించాలి. చాలాసార్లు చెప్పుకున్నాం, మరోసారి చెప్పుకుందాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగునుగాక. ఈ ఎఫెసీ సంఘానికే వ్రాసాడు ఈ మాట. ఆ సంఘమే తర్వాత 30 సంవత్సరాల్లో మొదటి ప్రేమను కోల్పోయింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం వచ్చేటప్పటికి తెలిసిన సత్యాన్ని నిర్లక్ష్య పెట్టడం వల్ల జరిగిన నష్టం. నాతో చెప్పండి అందరూ, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగునుగాక. సో బైబిల్ ఆజ్ఞాపించేది ఏంటి? యేసుక్రీస్తుని ఏం చేయాలి? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. మనం ఆయన్ని ప్రేమించడానికి ఆయనే మొదట మనలను ప్రేమించాడు. మొదటి యోహాను 4:10 అంటున్నాడు, 9:10 లేదా 8:9-10 చదువుతాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపిన దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడే మనల్ని మొదట ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని తిరిగి ప్రేమించాలి. కాబట్టి మీరు బైబిల్ చదివేది ఆయన్ని ప్రేమించేనా? మీరు ప్రార్థించేది మిమ్మల్ని మీరు ప్రేమించుకొని, మీ అవసరాలు మీకు ముఖ్యంగా ఎంచుకొని అలా ఉండకూడదు. ఆయన్ని ప్రేమించి ఆయనతో సమయం గడపాలి. ప్రార్థన కేవలం షాపింగ్ లిస్ట్ కాదు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది ఇది స్టార్టింగ్ మొదలెడతారు. దేవా నాకు ఈ కష్టం, నా కష్టం ఉందని. ఆయన స్తుతించడం ఏది? ఆయనతో సంభాషించడం ఏమైంది? ఆయన వాక్యాన్ని అన్వయించుకుని వాక్యాన్ని ప్రార్థించడం చేయకుండా కేవలం అవసరాలు అడగడం అనేది వాక్యానుసారమైన ప్రార్థనే కాదు అసలు.
యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రేమించకపోతే 1 కొరింథీ 16:22 మనం చాలాసార్లు చదువుకున్నాం. 1 కొరింథీ 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడుగాక, ప్రభువు వచ్చుచున్నాడు అని త్వరగా వస్తున్నాడు. నువ్వు ఆయన్ని ప్రేమించకపోతే ఆయన శాపాన్ని, ఆయన శిక్షను, ఆయన తీర్పును ఎదుర్కొంటావు అంటున్నాడు. కాబట్టి మీకు అర్థమవుతుందా ప్రభువుని ప్రేమించడం ఎంత ముఖ్యమో? ప్రభువుని ప్రేమించిన సంఘమే లేకుండా అయిపోయిందండి. ఎఫెసీ సంఘం ఇప్పుడు లేదు. ఆ పట్టణంలో ఆనాటి సంఘం దీపస్తంభం తీసివేయబడింది. కాబట్టి ప్రభువును ప్రేమించాలి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి. ప్రధానమైన ఆజ్ఞ ఇది. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటి అంటే 1 యోహాను 2:15 అంటున్నాడు, ఈ లోకమును వాటిని ప్రేమింపకూడదు. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అంటే నీకు ఉన్నది ఒకటే హృదయం. నువ్వు అయితే లోకానికి ఇస్తావు, లేకపోతే దేవునికి ఇస్తావు. లోకాన్ని ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమించలేరు. దేవుని పట్ల ప్రేమ నీలో ఉండదు నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటే. లోకం ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరమును నిలుచును అంటున్నాడు. గతించిపోయే లోకాన్ని మునిగిపోతున్న ఓడను ఎక్కినట్టు ప్రేమించడం, శాశ్వతమైన దేవుణ్ణి, శాశ్వతంగా జీవింపచేసే దేవుణ్ణి ప్రేమించకపోవడం నాశనానికి సిద్ధపడ్డమే. దేవుణ్ణి ప్రేమించాలి. దానికి అడ్డొచ్చి గుంట నక్కలను పట్టుకోవాలి. పాపాన్ని ఏం చేయాలి? చంపివేయాలి. ఈ పాపపు భ్రమకు గురి కాకుండా, హృదయం కఠినం అవ్వకుండా, మరణం మారువేషంలో ఆకర్షణీయంగా వస్తుంది. ఈ శోధనల చేత, ఈ పాప సుఖాల రూపంలో వస్తుంది మరణం అని మనం జాగ్రత్త పడాలి. దేవుని ప్రేమిస్తే మన జీవితం ఎలా ఉంటుందో, ఏం చేస్తామో ఒక 7 విషయాలు చెప్పుకొని ముగించుకుందాం. ప్రభువుని ప్రేమిస్తే ఏం చేస్తాం, నిజంగా మనకు మన ప్రభు పట్ల ప్రేమ ఉందా లేదా అనేది కూడా పరీక్షించుకుని, ఒకవేళ అది సన్నగిల్లితే తిరిగి మనం నూతన పరుచుకుందాం. ప్రభువుని ప్రేమించాలని ఈరోజు ఈ సంవత్సరం అంతా ప్రేమతోనే మనం చేసేవన్నీ చేయాలని ఆశిద్దాం. మొదటిది, ప్రభుని ప్రేమిస్తే ఏం చేస్తామో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ ప్రభుని ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. ఆమె విస్తార పాపాలు క్షమింపబడినందుకు విస్తారంగా ప్రేమించింది. ముప్పై 6 నుంచి చదువుతాను చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయన అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలను ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల నిలుబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసాను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చోకనికి 2 రుణస్థులుండి, వారిలో ఒకడు 500 దేనారములను మరొకడు 50 దేనారములను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారిది ఏమీ లేకపోయాను కనుక అతడు వారిద్దరిని క్షమించాను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా,
అని నువ్వు సరిగా యోచించుతావని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు చూచి సీమోను తిట్లను, ఈ స్త్రీని చూచున్నావే, నేను ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. పాదాలు కడుక్కోవడానికి నాకు నేనుగా కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలా, కానీ ఈమె తన కన్నీటితో నా పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు, తలకి అత్తరు రాయిలా ఆ సాంప్రదాయం ప్రకారం తలకు నూనె రాయిలా అతను సాంప్రదాయం ప్రకారం గెస్ట్ వచ్చినప్పుడు అభిషేకిస్తారు, అలా చేయాల. కానీ ఈమె పాదాలకి నూనె కంటే ఖరీదైంది, అత్తరు రాస్తుంది అంటున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమెకు విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడిన వాడు కొంచెంగా ప్రేమించున్నానని చెప్పి నీ పాపములు క్షమింపబడవను అని ఆమెతో నేను. పాపాత్మురాలు, ప్రభు ఆ ఊరు వచ్చాడని తెలిసింది, ప్రాణ ఇంట్లో భోజనానికి కూర్చున్నాడని తెలిసింది. ఆ టైంలో వారి సాంప్రదాయం ప్రకారం నేలకు కొంత ఎత్తులో ఉండేటువంటి టేబుల్ మీద మోచేతితో ఆనుకుని ఇలా కాళ్ళు చాపి భోంచేసేవారు. అలా 4 పలకల టేబుల్కి ఇటు ముగ్గురు అటు ముగ్గురు, అలా 4 పక్కల 4 3 12 మంది కూర్చోవచ్చు అన్నట్టు పెద్ద టేబుల్ అయితే. ప్రభు పాదాలు బయటకు ఉన్నాయి, అందరి పాదాలలాగే. ఈ స్త్రీ వచ్చింది, మన పాదాల దగ్గర నిలబడింది. తర్వాత దుఃఖపడుతూ కన్నీటితో పాదాలు తడిపి తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. ప్రభు దీన్ని అంగీకరించాడు. ఆ ఇంటి అతను అనుకున్నాడు, ఈ పాపాత్మురాలు కదా, ఈయన ప్రవక్త అయితే ఆమె అలాంటిదో తెలియాలి కదా, ఈయనకి ఎందుకు ముట్టుకొని ఇస్తున్నాడు అనుకుంటున్నాడు అంతే మనసులో. ఈయనే అన్నాడు, ఎక్కువ రుణం తక్కువ రుణం, 2 రుణస్తులు ఉన్నారు ఒక దగ్గర, వాళ్ళ దగ్గర తీర్చడానికి ఏం లేదు, ఇద్దరిని క్షమించాడు. ఎవరు ఎక్కువ ప్రేమిస్తారని అడిగాడు. మీరు చెప్పండి. నీకు 10 లక్షల అప్పు పోనీలే అక్కలేలే తీర్చక్కలేదు అన్నప్పుడు మీకు ఎక్కువ ప్రేమ పడుతుంది అలాంటి వ్యక్తి పట్ల? లేదా 10 రూపాయలు అదిలే చెల్లరలేదా పర్లేలే అన్నది అప్పుడు మీకు ఎక్కువ కృతజ్ఞత పడుతుందా? ఆ విషయం చెప్పి అన్నాడు, ఇగో ఈమె నీకంటే ఎక్కువ పాపాత్మురాలు అనుకుంటున్నావు కదా, ఎందుకు చేస్తుందో తెలుసా? ఆమె విస్తార పాపాలు క్షమించాను కాబట్టి నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది. ఆమె చేసిన ఈ పనిని విస్తారమైన ప్రేమగా ప్రభు పిలిచాడు. ఏం చేసింది ఆమె? 2 రకాల లిక్విడ్ వాడింది. కన్నీరు, అత్తరు. కన్నీరు, అత్తరు. ఇవి 2 దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే, ఎందుకు ఏడ్చుంటుంది చెప్పండి ఆమె? ఇప్పుడు మామూలుగా పాదాలు కడిగి తొడవాలి అంటే 2-3 చుక్కలు సరిపోదు, కనీసం స్మాల్ టీ కప్లో సగమైన అవసరం. 2 పాదాలు తడవాలి కదా. ఎంత ఏడ్చిందో! ఎందుకు ఏడుస్తూ ఉంది? పశ్చాత్తాపంతో ఏడుస్తాం. సృష్టికర్తమైన దేవా, నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నాను, నా శరీరాన్ని ఇలా నువ్విచ్చిన అవయవాల్ని, నువ్విచ్చిన సౌందర్యాన్ని నేను అమ్ముకున్నాను, నీ ఉద్దేశాన్ని నేను మీరాను, నాకు అవమానం తెచ్చాను, నీకు దుఃఖం తెచ్చాను, నన్ను క్షమించు అని ఏడ్చి 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 తల వెంట్రుకలతో పాదాలు తోడడంలో ఎంత తగ్గించుకుందో, ఎంత ప్రభు క్షమించేవాడని ఆయన్ను కృతజ్ఞతగా ఆయన దగ్గరికి చేరిందో. ఇంకెవరికైనా చేయగలరా అలాగా? ప్రభు దేవుడని, ఆయన క్షమిస్తాడని ఆమె నమ్మి ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడింది. సో ప్రభు పట్ల ప్రేమ ఉంటే
ఆయనను దుఃఖపెట్టినందుకు దుఃఖిస్తాం. ఇప్పుడు చాలామంది తప్పు చేసి ఏడ్చేది ఎప్పుడో తెలుసా? దొరికిపోయినందుకు. ఇది కాదు పశ్చాత్తాపం. పోలీసులు కొడతా ఉంటే దొంగోడు ఏడవడం పశ్చాత్తాపం కాదు. నిజ పశ్చాత్తాపం నీకు అవమానం కలిగిందనో, నీకు శిక్ష వచ్చిందనో కాదు నువ్వు దుఃఖపడేది. సృష్టికర్తను దుఃఖపెట్టినందుకు, దేవుణ్ణి దుఃఖపెట్టినందుకు, తండ్రిని అవమానపరిచినందుకు దుఃఖపడతావు. అది నిజమైన మారు మనసు అంటే. అందుకు ఏడుస్తా ఉంది ఆమె. ఆమెను ఎవరు పట్టుకున్నారు? ఆమెను ఎవరు తిట్టారు? ఆమె వచ్చింది ప్రభు ఎదుట ఆయన పాదాలు పట్టుకుని అంతగా ముద్దులు పెడుతూ ఉంది. ఆయన ప్రేమకు స్పందిస్తూ ఉంది. నువ్వెవరు నన్ను ప్రేమిస్తే వాళ్ళని బాధ పెట్టడం నువ్వు ఊహించలేవు, తట్టుకోలేను. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండేటట్లు చూసుకుంటావు. వాళ్ళు ఏం చెప్పినా నీకు కష్టమైనా అలాగే అని చేస్తే ఎందుకు వాళ్ళు బాధపడతారేమో అని. నిజమైన ప్రేమ పశ్చాత్తాపడుతుంది చేసిన తప్పు విషయంలో. రెండవది, అత్తరు వాడింది, తుడిచింది. ఇది ఆమె పాపాలను ప్రభు క్షమించాలి అని పశ్చాత్తాపడిన దానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు అత్తరు పూస్తూ ఉంది కృతజ్ఞతతో, ఆరాధనా భావంతో. అంతమందిలో ఈయనను పూజిస్తూ ఉంది. ప్రభు పట్ల నిజమైన ప్రేమ ఆయనను హెచ్చిస్తుంది. ఆయన పట్ల ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తుంది. ఆయనకి ఇస్తుంది, ఆయనను ఘనపరుస్తుంది. అందరిలో ఆయన కోసం గొప్పగా మాట్లాడుతుంది, సాక్ష్యం ఇస్తుంది. సో నిజమైన ప్రేమలో పశ్చాత్తాపం, ఆరాధన రెండూ ఉన్నాయి. మరి మీరు చెప్పండి, మీరు ఏడ్చి ఎంతకాలమైంది? కష్టాలను బట్టి కాదు, మీ అవిధేయతలను బట్టి ఏడ్చి ఎంతకాలమైంది? వాక్యం మీరుతూ పశ్చాత్తాపం లేకుండా గడుపుతున్నటువంటి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు ఎంత దుఃఖపడుతూ ఉంటాడో కదా. కొంతమంది చూసాం, ఒక ఆమె ఏడ్చి 16 సంవత్సరాలు అయిందట. అంటే ఆమెకి ఏం కష్టాలు లేవనుకుంటున్నారా? కాదు. షోల్గ్రెన్ సిండ్రోమ్ అని ఈ టియర్ గ్లాండ్స్ని, అంటే ఈ కన్నీటి గ్రంథులను అటాక్ చేస్తుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆ గ్రంథులు పొడిబారిపోయేటట్టు చేస్తుందంట ఈ రోగం. కాబట్టి ఆమె ఎప్పటికప్పుడు డ్రాప్స్ వేసుకుంటుంది కంటిలో, అవి పొడిబారిపోకుండా. అందుకు ఏడవట్లా, అంటే అందుకు కన్నీరు గార్చట్లా. ఆమె జబ్బు వచ్చి, మనలో చాలామందికి ఆత్మీయ జబ్బు వచ్చి పాపం చేస్తారు కానీ పశ్చాత్తాపడరు. పాపంలో ఉంటూనే ఉంటారు, బలలో పాలు పొందుతూనే ఉంటారు. జబ్బు వచ్చి ఏడవట్లా. పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయం కఠినమైపోయింది. నువ్వు దేవుని ప్రేమించట్లా, నువ్వు మందిరానికి వచ్చినా సరే, నువ్వు దేవుని ప్రేమించట్లా అని కానుకిచ్చినా సరే, నువ్వేం చేసిన ప్రేమకు బదులు కాలేదు. మనం చెప్తున్నాను, నువ్వేం చేసినా ప్రేమకు బదులుగా ఏది అంగీకరింపబడదు. మూడవది, ప్రభుని ప్రేమిస్తే ఏం చేస్తామో చూడండి. యోహాను సువార్త 14:15. యోహాను 14:15. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలా స్పష్టంగా చెబుతున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఇదే మాట 1 యోహాను 3:3 కూడా చూస్తాం. 1 యోహాను 3:3 అంటున్నాడు, మనం మన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట, మన ఆజ్ఞలు భారమైనవి కావు. సో నిజంగా దేవుని ఎవరైనా ప్రేమిస్తే ఏం చేస్తారు? మన ఆజ్ఞలు గైకొంటారు, ఆయనకు లోబడతారు. లోబడన్నది నిజమైన విశ్వాసమే కాదు, లోబడన్నది ప్రేమే కాదు.
దేవుని ప్రేమిస్తే ఆయన చెప్పినట్టు చేస్తాం. ఈ విషయం గమనించండి. మీరు ఎంత లోబడుతూ ఉన్నారో అంత ఆయన్ని ప్రేమిస్తున్నట్టు తెలుసా? కాబట్టి మీ విధేయతే దేవుని పట్ల మీకు ఉండే ప్రేమకు కొలత. మీరు కొంచెమే లోబడితే ఆయన కొంచెమే ప్రేమిస్తూ ఉన్నారు. మీరు ఆయనకు ఎక్కువగా లోబడితే ఆయన అంతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ప్రభువుని విస్తారంగా ప్రేమిస్తున్నాను అన్నవాళ్ళు చేయొద్దండి. నా ప్రశ్న మీకు అర్థం కాలేదనుకుంటా. యథార్థంగానే చేస్తున్నారా? విస్తారంగా ప్రేమిస్తున్నారా ప్రభువును? విస్తారంగా ఆయనకు లోబడుతున్నారా? ఎవరిని వారి పరీక్షించుకుందాం. ప్రభు కోరేది మనం ఆయన్ని ప్రేమించడం. ఆయన చూడండి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అతనేం తిట్టుకుంటున్నాడు? ప్రభు ఏమో ఆమెను ఎంత అభినందిస్తున్నాడు. ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది అంటున్నాడు. ప్రభుని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలని చెప్పుకున్నాం. ప్రేమిస్తే లోబడతాం. ప్రేమించట్లేదు అంటే లోబడట్లేదు అంటే ప్రేమించట్లేదని అర్థం. 14:21 కూడా అంటున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. చూసారా? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడు, నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనుపరుచుకుందును అన్నాడు. 21 అంటాడు, నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. 23 అంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించినాడు, వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించిన మేము వాని వద్దకు వచ్చి వాని నివాసం చేతుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వింటున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. సో దేవుని మాటలకు లోబడినటువంటి వాడు దేవుని ప్రేమించడం లేదు. దేవుని ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటాం. మనం ఎంత గైకొంటున్నామో అంతే ఆయనను ప్రేమించినట్టు అన్నమాట. 4వది, దేవుని ప్రేమిస్తే దేవుని బిడ్డలను కూడా ప్రేమిస్తాం. 1 యోహాను 4:20-21 చూడండి. 1 యోహాను 4:7 అన్నాడు, ప్రియులారా మనం ఒకరినొకడు ప్రేమించము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతుంది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టినవాడే దేవుని ఎరుగును. 21 అన్నాడు, ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినట్లా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కనబడే సహోదరుని ప్రేమించవా? దేవుడు అంటే ప్రేమ అంటే వాస్తవం ఎలాగవుతుంది? అది 21 అంటున్నాడు, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. సో దేవుని ప్రేమిస్తే దేవుని బిడ్డలను ప్రేమిస్తాం. దేవుని బిడ్డలు మనకు సహోదరులు అవుతారు. మనందరూ దేవుని బిడ్డలం కాబట్టి దేవుని పట్ల ప్రేమ దేవుని బిడ్డల పట్ల విస్తరిల్లుతుంది. ఇప్పుడు మీకు ఎవరైనా పెద్ద అన్న చాలా మేలు చేశారనుకోండి, వాళ్ళ పిల్లలు మీకు బజార్లో ఎక్కడ కనబడ్డారు అనుకోండి, ఆయన పట్ల అభిమానాన్ని ఆ బిడ్డల పట్ల చూపిస్తారు. ఎంత ఆప్యాయతతో మాట్లాడతారో. వాళ్ళకి ఏదైనా లిఫ్ట్ ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా అవసరమైనా ఎంత సంతోషంగా చేస్తారో వాళ్ళకు. ఇదంతా దేన్ని బట్టి? ఆయన ఏదో మీకు చేశాడని కాదు. పిల్లవాడి తండ్రి మీద ప్రేమ ఆ పిల్లవాడి మీద మీరు కుమ్మరించేస్తూ ఉన్నారు. ఇంటికి వస్తే ఎంత మర్యాదలు చేసేస్తారో చిన్నపిల్లవాడికి కూడా. ఎందుకు? ఇదంతా తండ్రి మీద ప్రేమ. దేవుని ప్రేమిస్తే దేవుని బిడ్డలను ప్రేమిస్తాం. మనలో చాలామంది నాకు దేవుడు అంటే ప్రేమ అంటారు. పక్కోళ్ళ మీద ఎంత అసూయో లేకపోతే ఎంత చిరాకు పడిపోతూ ఉంటారో.
వాళ్ళు ఎలాంటోడైనా దేవుని బిడ్డలైతే మనం వాళ్ళని ప్రేమించాలి. ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అంటే నీ కోసం ప్రాణం పెట్టినట్టు వాళ్ళ కోసం కూడా ప్రాణం పెట్టాడు ఆయన. ఆయనకు ప్రాణం పెట్టే అంత ప్రీతి నీ సహోదరుని పట్ల ఉన్నప్పుడు దేవుడే అంత ప్రేమిస్తూ ఉంటే నువ్వు లెక్క చేయకపోవడం ఆయన దుఃఖపెడుతుంది. అరే నేను చేర్చుకుని ఇంత ప్రేమిస్తున్నాను నా బిడ్డను. ఇప్పుడు మీ బిడ్డలను ఎవరైనా తక్కువ చూస్తే ఇలా తనని కసురుకుంటా ఉంటే మీకు బాధ అవుదా? మీ ఎదుట దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని బిడ్డల్ని ప్రేమిస్తాం, సంఘాన్ని ప్రేమిస్తాం, విశ్వాసులను ప్రేమిస్తాం. చెప్పండి, మొదటిది దేవుని ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి ఆయన దుఃఖపెట్టినందుకు దుఃఖపడతాం, పశ్చాత్తాపడతాం. రెండవది ఆయన క్షమించినందుకు, ఆయన చేర్చుకున్నందుకు, అలాంటి పాపాత్ములను అందరూ ఎదుట అంగీకరించాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది, ఆమె విశ్వాసం ఆమె రక్షించింది, ఇలాంటి మాటలు పలికాడు ప్రభు ఆమె గురించి అందరి ముందు. ప్రభు అంగీకరించినందుకు ప్రభు పట్ల కృతజ్ఞత కనపరుస్తూ ఉంది. ప్రభుని ప్రేమిస్తే ఆయన్ని స్తుతిస్తాం. మూడవది ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఒకడు నన్ను ప్రేమించినట్లు అతడు నా ఆజ్ఞలు గైకొనును అన్నాడు. నాలుగవది దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని ప్రేమిస్తే ఆయన సహోదరులను, మన సహోదరులను, ఆయన బిడ్డలను ప్రేమిస్తాం. ఐదవది చూడండి, 97:10 పుస్తకం పేరు చెప్పక్కల్లా. 97:10 యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును ఆసహించుకొనుడి. దేవుని ప్రేమిస్తే చెడుతనను అసహించుకొని, ఎందుకు? ఆయన అసహించుకుంటున్నాడు చెడుతనాన్ని. ఇక్కడ మనం కూడా ఆయన అసహించుకున్న దాన్ని అసహించుకుంటాం. దేవుని పట్ల ప్రేమ, నీతి పట్ల, పరిశుద్ధత పట్ల ప్రేమను పుట్టిస్తుంది. దేవుడు ప్రేమించే దాన్ని ప్రేమిస్తాం, దేవుడు అసహించుకున్న దాన్ని అసహించుకుంటాం. ఇలా చదువుతున్నాను, యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును ఆసహించుకున్నాడు. సాధారణంగా చెడుతనాన్ని దేవుని బిడ్డలమైన మనం విడిచిపెడతాం, కానీ అసహించుకోం. కాబట్టి కుక్కలాగా కుక్కకున్న వాంతి వైపు తిరిగే ప్రమాదం ఉంటుంది అసహించుకోకపోతే. కుక్క వాంతిని అసహించుకోదు, అందుకే దాన్ని మళ్ళీ ఇష్టపడి తింటుంది. అది తలుచుకుంటేనే ఎగుటి వస్తుంది. మరి దేవుని ముందు ఎంత విడిచిపెట్టిన పాపాన్ని ఇష్టపడుతూ దాన్ని మనం మళ్ళా చేయడం, కడుగుబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినట్టే, కుక్కకున్న వాంతిని కుక్క మళ్ళా తిన్నట్టే. కాబట్టి విడిచిపెట్టిన పాపం జోలికి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని అసహించుకోవాలి. పాపం విషయమై జోకులు వేయకూడదు, దాన్ని అసహించుకోవాలి. అసహించుకుని దాని గురించి మీరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడరు. కొంతమంది నవ్వుకోవడానికి జోకులు వేసుకుంటూ ఉంటారు. వాడికి ఇద్దరంటరా, వీడికి ముగ్గురంటరా. అవునా? దేవుడు ఎంత దుఃఖపడుతుంది, దాన్ని నువ్వు హేళనగా తీసుకుంటావా? అసహించుకుందాం, అదే దేవుణ్ణి ప్రేమించుదాం. నిజంగా దేవుని ప్రేమిస్తే ఆయన దేనికోసం అయితే ప్రాణం పెట్టాడో, ఏ పాపాన్ని బట్టి అయితే ఆయన శిక్ష భరించాడో అది అర్థం చేసుకుంటావు. అంత ఘోరమైంది, అంత హేయమైంది, నువ్వు అంత దూరంగా ఉంటావు. యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకున్నాడు. ఆఖరిగా 2 విషయాలు చూద్దాం. దేవుని ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తాం. 119 కీర్తనలో భక్తుడు పదే పదే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తూ దాన్ని ధ్యానిస్తాను,
దాన్ని నేను విస్తారమైన దోపుడు సొమ్ము కంటే ఎక్కువగా ఎంచుతాను, దాన్ని బట్టి నేను సంతోషిస్తాను, సర్వసంపదలు దొరికినట్లు నీ శాసన మార్గం బట్టి నేను సంతోషించున్నాను అంటూ ఉన్నాడు. తొంభై 97వ వచనం చూడండి, 119:97 అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది. కాబట్టి ఏం చేస్తాడు? జిప్పు పెట్టి బీరువాలో దాస్తాడు కదా. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను అంటున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఏంటో తెలుసా? ఆయన మాట్లాడుతుంటే వినడం, ఆయనను మాట్లాడనివ్వడం. మనం ప్రార్థించడం అంటే ఏంటో తెలుసా? మనం తిరిగి ఆయనతో మాట్లాడు. సంభాషణ అంటేనే అర్థం ఒక్కళ్ళు మాట్లాడడం కాదు, ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వినడం, వినేవాళ్ళు మాట్లాడినప్పుడు మాట్లాడిన వాళ్ళు వినడం, పరస్పర సంభాషణ ఇది. సో దేవుడు మనతో మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. ఎలా? వాక్యం ఆయన మాట. కానీ అంటాడు దేవుడు నీతో మాట్లాడాలంటే వాక్యం చదువు, ఆయన గట్టిగా మాట్లాడాలంటే గట్టిగా చదువు అంటాడు. ఆయన మాట ఇది. చాలామంది ప్రార్థనే చేస్తారు, వాక్యం చదువు, ఇది ఎలా ఉందో తెలుసా, నువ్వు మాట్లాడుకో, నా మాట విను అన్నట్టు అనమాట. ఇది అమర్యాద. ఇది నిజానికి వాక్యం చదవక ముందు ప్రార్థిస్తాం, దేవా వాక్యం అర్థమయ్యేటట్లు చేయి అని. వాక్యం చదివిన తర్వాత ప్రార్థిస్తాం, ఆ వాక్యాన్ని అంతటిని అన్వయించుకుంటూ. కాబట్టి దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని దినమెల్లా ధ్యానిస్తాం. 165వ వచనంలో అంటున్నాడు, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు అంటున్నాడు. సో వాక్యాన్ని ధ్యానించడం, 7వది ఆయనతో ప్రార్థనలో గడపడం. ఇది ఆయనను ప్రేమిస్తే మనం చేసే పనులు. దానియేలు 9:23 అంటున్నాడు, దానియేలు 9:23, నువ్వు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను. దేవునికి ప్రియుడు, దేవుని ప్రేమించిన వాడు దానియేలు ఏం చేశాడు? సింహాల బోన్లో వేస్తానన్నా సరే ప్రార్థించడం మానలా. ప్రార్థించడం తనకు అంత ముఖ్యంగా ఉంది. విజ్ఞాపన చేయడం నువ్వు మొదలుపెట్టినప్పుడే నేను దూతను పంపించాను అంటున్నాడు. ఎంత విజ్ఞాపనకర్త తను, అంటే ఎంత విజ్ఞాపన చేసేవాడు. దేవుని ప్రేమిస్తే ఆయనతో సమయం గడుపుతాం. మీకు ఎవరైనా ఇష్టమైతే వాళ్ళతో ఎక్కువ రోజులు మాట్లాడకుండా ఉండలేరు, ఫోన్ చేయకుండా ఉండలేరు. ఎక్కడో మనోడు దూరంగా ఉన్నాడు, లేకపోతే కూతురు ఎక్కడో ఉంది, మీరు ఫోను చేశానే మాట్లాడకపోతే మనసు తృప్తి చెందదు, పడుకోలేరు అసలు. మిమ్మల్ని మీరు ప్రేమించే వారితో మాట్లాడాలనుకుంటారు. దేవుని ప్రేమిస్తే ఆయన స్వరం వినాలనుకుంటారు. వాక్యం ధ్యానించడం ద్వారా మీరు ఆయనతో ప్రార్థనలో గడుపుతారు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును గాక. ఎవడైనా ప్రభువును ప్రేమింపుకుంటేవాడు శపింపబడును గాక అన్నాడు. 3 విషయాలు చెప్పుకున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి ఏ స్థితిలోంచి పడ్డామో. 2వది మారు మనసు పొందాలి. 3వది ఆ మొదటి క్రియలు చేయాలి. మీరు ఒకసారి అర్థం అవడం కోసం ఇలా ఊహించండి. ఇష్టపడి చేసుకున్నారనుకోండి పెళ్ళి, ఆ మొదటి కొన్ని సంవత్సరాలు మీరు ఏమేం చేసేవారు గుర్తుపెట్టుకోండి. కసురుకుంటారా? స్వార్థంగా ఉంటారా? మీకు అన్నీ చేసి పెట్టాలనుకుంటారా, లేదా మీరు కూడా హెల్ప్ చేస్తారా? మా పాపకు పూట బాగాలేదని అంటే మా అల్లుడు గారు టిఫిన్ చేసేసి పట్టుకొచ్చి ఇచ్చాడు. మీరు కూడా మీ కుటుంబంలో ఎన్నో ఇలా చేసి ఉంటారు.
మరి ఇప్పుడు అలా చేస్తున్నారా? మొదట్లో ఉన్న ప్రేమ ఉందా అలాగే? ఏమండి, ఉందా? ఉంది కాదు, పెరిగింది అనాలి కదండి. ప్రభు ప్రేమ మనం ఎక్కువ అనుభవిస్తున్నాం కదా, కృప వెంబడి కృప పొందుతున్నాం కదా. ప్రభు ప్రాణం పెట్టాడా? ఆ మొదట్లో వాక్యం చదివితేనే కానీ టిఫిన్ చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు తగ్గిందే లేదు చెప్పండి. మొత్తానికి వదిలేశారా ఎఫెసీ సంఘం లాగా? భక్తి ఆరంభంలో ప్రభు ప్రేమకు స్పందనగా మీరు ఏమేం చేసేవారో ఆ మొదటి క్రియలు మళ్ళా చేయమంటున్నాడు. ఏ స్థితిలో ఉండేవాళ్ళో, వాక్యం అంటే ఎంత ఆసక్తితో, సంఘం అంటే ఎంత పెందలకాడే బయలుదేరి వచ్చేయాలని పరుగు పెట్టేవారో, ఎవరికైనా ప్రభు గురించి చెప్పాలంటే ఎంత ఆతృత, ఎంత ఆనందంగా ఉండేదో, మోకాళ్ళ మీద ఎంతసేపు ఉండగలిగేవారో ప్రార్థనలో, ఆయనకి ఇవ్వడం అంటే మీకు ఎంత తృప్తో. ఆ మొదటి క్రియలు ఏం చేయాలి? ఏ స్థితిలోంచి పడ్డారో జ్ఞాపకం చేసుకుని, మారు మనసు అంటే అర్థం ఏంటి తెలుసా? తీసి మార్చుకోవడం. మనస్సు మారింది, ఒక దిక్కులోకి వెళ్ళిపోతుంది, మీరు దాన్ని చేంజ్ ఆఫ్ మైండ్ అంటారు. రిపెంటెన్స్ని, చేంజ్ ఆఫ్ డైరెక్షన్, చేంజ్ ఆఫ్ పాత్. మీ పనులు, ఆ మొదటి క్రియలు ఇప్పుడు చేయాలి. ప్రభు అటువంటి కృప మనందరికీ దయచేయండి గాక. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించారు. ఎంత ప్రేమించారు అంటే, తండ్రి మీ అద్వితీయ కుమారుని మా కోసం పంపారు. ప్రభు, మీరు మమ్మల్ని ప్రేమించి మా స్థానంలో మా కోసం బలి అయ్యారు. మరణించడానికే ఈ లోకంలో పుట్టారు. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తే మేము మిమ్మల్ని తక్కువ ప్రేమించడం న్యాయం కాదు. విస్తారంగా ప్రేమించడం మాకు నేర్పండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించడం మాకు నేర్పండి. ఈ సంవత్సరం అంతా మిమ్మల్ని ప్రేమించడంలో వృద్ధి చెందడానికి సహాయం చేయవలసిందని, ఈ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ప్రభు బల కొరకు సిద్ధపడండి.